హాయ్ వ్యూయర్స్, ఆఫీస్ మొదటి పాఠానికి స్వాగతం. చూడండి వ్యూయర్స్, ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే ఆఫీస్. అసలు ఈ ఆఫీస్ అనేది ఏంటి? ఈ రోజుల్లో కంప్యూటర్ మీద ఒక జాబ్ చేయాలంటే మెయిన్ బేసిక్గా నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్. ఎందుకంటే ఒక కంప్యూటర్ మీద జాబ్ అనగానే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. కాకపోతే మెయిన్ బేసిక్గా ఏ సాఫ్ట్వేర్ అడుగుతున్నాడు? ఫస్ట్ అసలు ఎంఎస్ ఆఫీస్ వచ్చా రాదా అని అడుగుతున్నాడు. అసలు ఈ ఆఫీసులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్ పరంగా అయినా జాబ్ పరంగా అయినా అసలు ఈ ఆఫీస్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది? అసలు ఈ ఆఫీస్ని ఎవరు క్రియేట్ చేశారు? అసలు ఈ ఆఫీసులో ఏ అప్లికేషన్స్ ఉంటాయి ఏందనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫీస్. అసలు ఈ ఆఫీస్ని ఎవరు క్రియేట్ చేశారు? అసలు ఎవరు డెవలప్ చేశారు? ఆఫీస్ని క్రియేట్ చేసింది ఎవరంటే మైక్రోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళండి. మైక్రోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు ఆఫీస్ని డెవలప్ చేశారు అందుకని చూడండి వ్యూయర్స్, వాళ్ళ నేమ్ ఇంక్లూడ్ అయ్యేటట్టుగా ఎంఎస్ ఆఫీస్ అంటే ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే వ్యూయర్స్, ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక ప్యాకేజ్ అండి. ఓకేనా? అసలు ఈ ప్యాకేజ్ అంటే ఏంటంటే, ప్యాకేజ్ అంటే ఇట్ ఈజ్ ఎ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్. ఎవరో డెవలప్ చేసినవి మనం వాడుకుంటూ ఉంటామండి. అంటే ఏంటంటే ఈ ప్యాకేజెస్లో 2 టైప్స్ ఉన్నాయండి. అవి లోకల్ ప్యాకేజెస్, స్టాండర్డ్ ప్యాకేజెస్. మరి ఎంఎస్ ఆఫీస్ ఏంది అంటే స్టాండర్డ్ ప్యాకేజ్ అండి. అసలు ఎంఎస్ ఆఫీస్ని స్టాండర్డ్ ప్యాకేజ్ అని ఎందుకు అంటున్నాము అంటే, చూడండి వ్యూయర్స్, ఈ లోకల్ ప్యాకేజ్ అంటే ఏంటంటే, ప్యాకేజ్ అంటే సాఫ్ట్వేర్ అనండి. పర్టికులర్గా అంటే ఏంది, లోకల్ అంటే ఏంది, ఒక ప్లేస్కే పరిమితమై ఉండి వాడే సాఫ్ట్వేర్ అండి. అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక ఏరియా వాటికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అవి ఎగ్జాంపుల్ చూసుకుంటే రైల్వేస్ అంటే ఏంది, రైల్వేస్లో మనం బుకింగ్ చేసుకుంటాం, టికెట్స్ బుకింగ్ చేసుకుంటాం కదండి. ఆ టికెట్స్ అనేది పర్టికులర్గా ఆ ఏరియాలోనే ఇస్తారండి. వేరే వాళ్ళు వచ్చి తీసుకోవడానికి కుదరదు. పర్టికులర్గా ఆ సాఫ్ట్వేర్ గురించి తెలిసిన వాళ్ళే టికెట్ ఇవ్వగలరు. అంతేందుకు హోటల్ మేనేజ్మెంట్. ఓకేనండి? అంటే ఏంటంటే హోటల్లో మనం ఏదైనా ఆర్డర్ ఇస్తాము, చివరికి ఫైనల్గా బిల్లు వస్తుంది కదండి. ఆ బిల్లులో పర్టికులర్గా హోటల్ నేము, డీటెయిల్స్, టైమింగ్ మొత్తం ఉంటాయి. ఓకేనండి? అంటే ఏంటి, పర్టికులర్గా ఒక సాఫ్ట్వేర్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఆ సాఫ్ట్వేర్ కూడా ఏంది, పర్టికులర్గా ఆ ప్లేస్లోనే వాడతారండి, ఇంకెక్కడా వాడదు. మరి ఆఫీస్ అనేది ఏంటండి, స్టాండర్డ్ ప్యాకేజ్. అంటే స్టాండర్డ్ ప్యాకేజెస్కి మరో పేరే యూనివర్సల్ ప్యాకేజ్. అంటే ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. స్టాండర్డ్ ప్యాకేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా వాడుకోవచ్చు అండి. అది ఇంట్లో అయినా, ఇన్స్టిట్యూట్లో అయినా, కాలేజీలో అయినా, ఎక్కడైనా సరే మీ ఇష్టం, ఎక్కడికి వెళ్ళినా వాడుకోవచ్చు అండి. స్టాండర్డ్ ప్యాకేజెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎంఎస్ ఆఫీసు, ఫోటోషాపు, ఆటోక్యాడ్, ఇంకా చాలా ఉన్నాయండి. ఈ మొత్తం స్టాండర్డ్ ప్యాకేజెస్ అనండి. చూడండి వ్యూయర్స్, ఈ ఆఫీస్ వర్షన్స్ చూసుకుంటే మనకి వర్షన్స్ ఫస్ట్ వర్షన్ వచ్చి 1995లో వచ్చిందండి. అండ్ నెక్స్ట్ 97 వర్షన్ వచ్చిందండి. దాని తర్వాత 1908, 2000, 2003. ఓకేనండి? తర్వాత ఎంఎస్ ఆఫీస్ 2007, దాని తర్వాత 2010 వచ్చిందండి. అండ్ నెక్స్ట్ 2013, అండ్ ఫైనల్గా మొన్న సెప్టెంబర్లో రిలీజ్ అయిందండి. సెప్టెంబర్లో 2015లోనే రిలీజ్ అయింది అది ఎంఎస్ ఆఫీస్ 2016. ఇదేనండి మనం చెప్పుకునేది. ఇప్పుడు మనం చెప్పుకునే వర్షన్ ఏంటండి, 2016 అండి. ఎంఎస్ ఆఫీస్ 2016 చెప్పుకోబోతున్నాం. ఈ ఎంఎస్ ఆఫీస్ 2016లో మనం నేర్చుకునే అప్లికేషన్స్ ఏంటంటే, ఫస్ట్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అండ్ ఎంఎస్ యాక్సెస్. ఈ 4 అప్లికేషన్స్, ఈ 4 అప్లికేషన్స్ మనం నేర్చుకుంటున్నామండి. ఇవి అసలు ఎందుకు యూజ్ అవుతాయి ఏందనేది జస్ట్ బేసిక్గా సింపుల్గా ఇప్పుడు చెప్పుకుందామండి. ఫస్ట్ మనం నేర్చుకునేది వర్డ్ అండి, ఎంఎస్ వర్డ్. ఈ ఎంఎస్ వర్డ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఎంఎస్ వర్డ్లో లెటర్స్, డాక్యుమెంట్స్, రెజ్యూమ్స్, ఇలా ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక జాబ్ పరంగా కానీ మెయిన్ స్టార్టింగ్ అడిగేది వాడేనండి. ఎంఎస్ ఆఫీస్లో వాడ్ అనేది వాంటెడేనండి. ఎందుకంటే
లెటర్స్ చేయాలన్నా అంటే ఏంది, ఒక జాబ్ చేస్తున్నట్టే గవర్నమెంట్కి సంబంధించి లెటర్స్ టైప్ చేయాలి. ఆ లెటర్స్ ప్రొఫెషనల్ లెవెల్లో అంటే అఫీషియల్గా టైప్ చేయాలంటే వాడే నన్ను యూజ్ చేసేది. డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఎడ్యుకేషన్ పరంగా మనం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ పర్పస్ కోసం రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ రెజ్యూమ్స్ అనేది దేనిలో అండి, ఎంఎస్ వర్డ్లో. ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందామండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఎక్సెల్లో ఏంటంటే డేటా టేబుల్స్, ఫార్ములాసు. ఎక్సెల్లో చాలా ఫార్ములాస్ ఉంటాయండి. ఇంకా అడిషనల్గా మనకి పైవోట్ టేబుల్స్. ఓకేనండి. వాటిలో ఏంటంటే మనం లెటర్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటామండి. అండ్ టేబుల్స్ కూడా ఉంటాయండి. కానీ ఎక్సెల్లో టేబుల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్లస్ ఫార్ములాస్ బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫార్ములాస్ యూజ్ చేస్తారంటే, ఇప్పుడు వాటిలో ఫార్ములాస్ యూజ్ చేసే పని అయితే మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. కానీ ఎక్సెల్లో ఫార్ములా అనేది వల్ల ఆటోమేటిక్గా ఒక 200 ఎంప్లాయీస్ ఉన్నాయి. మనం ఒక జాబ్ చేస్తున్నాం, 200 ఎంప్లాయీస్ ఉన్నారు. మరి వాళ్ళ శాలరీస్ టీఏ కానీ, డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ మొత్తం టోటల్ చేయాలి. ఈ టోటల్ చేయాలంటే మనం వార్డులో అనుకోండి క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. కానీ ఎక్సెల్ అనుకోండి ఒక ఫార్ములా యూజ్ చేసి ఎట్ ఏ టైము 200 ఎంప్లాయీస్ది ఒకేసారి మనం రిజల్ట్ అనేది తీయచ్చండి. చాలా ఈజీగా ఉండిద్ది, చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎక్సెల్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చి పవర్ పాయింట్. ప్రెజెంటేషన్ ఇవ్వడానికి బెస్ట్ అప్లికేషన్ ఏంటంటే పవర్ పాయింట్ అండి. ఓకేనండి. యానిమేషన్స్ కూడా అప్లై చేయొచ్చు మనం ఈ పవర్ పాయింట్లో. అండ్ యాక్సెస్ డేటాబేస్ అండి. డేటా అనేది 100% సెక్యూర్డ్గా స్టోర్ అనేది చేసుకోవచ్చు అండి ఎంఎస్ యాక్సెస్లో. ఇది జస్ట్ స్మాల్ అప్లికేషన్ అండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం ఒక జాబ్ పరంగా బయట అంటే ఏంటి, ఎంఎస్ ఆఫీస్ వచ్చు. ఒక జాబ్ పరంగా ఏ అప్లికేషన్స్ యూజ్ అవుతాయి అంటే మనకి యూజ్ అయ్యాయి ఒక జాబ్ పరంగా చూసుకుంటే వర్డ్, ఎక్సెల్ అండి మెయిన్ ఇంపార్టెంట్ అయ్యానండి. అసలు మెయిన్ అయ్యే అడుగుతాడు. ఎందుకంటే ఒక జాబ్ పరంగా చేసేటప్పుడు లెటర్స్, డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక ఎక్సెల్ పరంగా మీరు ఫార్ములాస్ బాగా యూజ్ చేయాల్సిందే. టేబుల్స్ అసలు అక్కడ వాంటెడ్ అనమాట, బాగా అడుగుతూ ఉంటారనమాట. ఓకేనా. అది ఎలాంటి జాబ్ అయినా, కంప్యూటర్ మీద జాబ్, ఎంఎస్ ఆఫీస్ మీద జాబ్ అంటే వాళ్ళు మెయిన్ ఎక్సెల్ వాడేనండి, ఈ మెయిన్ అడుగుతారు. అండ్ ఇప్పుడు చూడండి, మరి ఈ పవర్ పాయింట్ యూజ్ అవుదా అంటే పవర్ పాయింట్ అసలు అడగడండి నాకు తెలిసి. కానీ ఈ వాడు పవర్ పాయింట్ వచ్చి మనం బీటెక్ కానీ, ఎంసీఏ అంటే బీటెక్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ ఎనీ డిపార్ట్మెంట్ అండి, ఇలా చేసేటప్పుడు ఎక్కువగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. వాడు కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ పవర్ పాయింట్ అండి. ఎందుకంటే మన సెమినార్స్ అవన్నీ ఇవ్వాలండి. ఇచ్చేటప్పుడు మెయిన్ ప్రెజెంటేషన్. సెమినార్స్ అంటే ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనండి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నువ్వు యూజ్ చేసే అప్లికేషన్ ఎంఎస్ ఆఫీస్లో పవర్ పాయింట్ అండి. ఎక్సెల్ మొహం కూడా చూపించండి. ఎందుకంటే ఎక్సెల్ అసలు మీకు టచ్ అవుతాం. మెయిన్ వాడు పవర్ పాయింట్. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా పవర్ పాయింట్ అనేది బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. మీ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది, మార్కెట్లోకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. డైరెక్ట్గా రిలీజ్ చేద్దాం అంటే కుదరదండి. ముందు దానివల్ల యూజ్ ఏందనేది నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే పవర్ పాయింట్ యూజ్ చేయాలి. ఓకేనండి. ఈ విధంగా ఎంఎస్ ఆఫీస్లో అప్లికేషన్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఈ యాక్సెస్ అనేది డేటాబేస్ అండి. దీని గురించి మనం నార్మల్గా నెక్స్ట్ వీడియోస్లో స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.